మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఎన్డీఏ కూటమి పట్ల మీకున్న నమ్మకానికి, అదేవిధంగా అంబేద్కర్ గారి పట్ల మీకున్న గౌరవానికి, మరి ముఖ్యంగా మీ ఎంపీ గారి మీద, మీ ఎమ్మెల్యే గారి మీద మీకున్న అపారమైన నమ్మకానికి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే నేను వచ్చేసరికి పెద్ద వర్షం, ఈ వర్షంలోని మనం అనుకున్న విషయం కంపల్సరీగా ప్రజలకు తెలియజెప్పాలి, అది ఎలా జరుగుతుంది అనేది నేను కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండేటప్పుడు 5 నిమిషాలు వర్షం పడుతుండగా మేము స్టేజ్ మీదకి వస్తే ఇప్పుడు ఉన్న జనాలందరూ కూడా ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చి నుంచున్నారు. ఆ నుంచున్నప్పుడే అనుకున్నా, ఎస్, ప్రజలకి కమిట్మెంట్ ఉంది, ప్రజలకి నిజాలు చెప్తే విని దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది. కాబట్టి ఇలాంటి ప్రజల మధ్యలో మేము ఈరోజు నుంచొని మాట్లాడడానికి ఆ అర్హతనిచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, ఈ అధికారాన్ని ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. కదా అంబేద్కర్ విగ్రహం పెట్టేశారు కదా, అనుకున్నావో లేదో అనుకుంటారు, మీరెందుకమ్మా రావటం జరిగిందని మీ అందరిలోనే ఎక్కడో ఒక ఆలోచన తెలుస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి దేవలంపేట విలేజ్, వెదురుకుప్పం మండలం, ఈ మండలంలోని ఇన్సిడెంట్ జరిగింది అన్న వెంటనే ఇమీడియట్ గా సీఎంఓ ఆఫీస్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ ఎస్పీ గారు నాకు కాల్ చేశారు. కొత్తగా వచ్చారు ఎస్పీ గారు, ఇంకా అవగాహన వచ్చిందో లేదో అనుకున్నాను, కానీ ఎస్పీ గారు కూడా చాలా చాకచక్యంగా, ఇంకో విషయం ఏంటంటే టెక్నాలజీని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఇప్పుడున్న మన చిత్తూరు ఎస్పీ గారు నిజంగా అనుకుంది, కానీ ఎక్స్పర్ట్. నేను అతని మీద నమ్మకం నాకు ఉంది, ఇక్కడున్న నా ఎస్డిపిఓల మీద, సిఎల్ మీద కూడా అంతే నమ్మకం ఉంది. ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పిన వెంటనే ఒక్కసారి టెక్నికల్ బేస్ చేసుకొని ముందుకెళ్ళండి అని చెప్పి ఆ రోజు మార్నింగ్ 6:30కి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇమీడియట్ గా థామస్ గారికి కాల్ చేయడం, థామస్ గారు ఎక్కడున్నా మీరు అక్కడికి వెళ్ళండి అంటే, అమ్మ అరగంటలో నేను అక్కడ ఉంటానమ్మా అని చెప్పి థామస్ గారు కూడా ఇక్కడికి రావటం. ఇక్కడ ఎలాంటి డ్రామా నడిచిందంటే, ఎందుకు ఈ రోజు ఇంత పర్టికులర్ గా ఇక్కడికి నేను రావడానికి గల కారణం ఏంటంటే, ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, అతని వయసు గురించి తిట్టినా, అతన్ని ఎన్ని అవమానాలు ఇచ్చినా, ఇప్పటికీ కూడా సోషల్ మీడియా వేదికగా నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నా కూడా ప్రజలే మభ్య పెట్టడానికి, అమాయకమైన ప్రజలే మభ్య పెట్టడానికి, అమాయకమైన దళితుల్ని రెచ్చగొట్టడానికి, అమాయకమైన దళితుల్ని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి ఎలా పన్నాగం పన్నుతున్నారని చెప్పడానికి ఈరోజు మీ అందరి దగ్గరికి వచ్చాను. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నాకు ఫోన్ వచ్చింది, మేడం ఇక్కడ ధర్నా ప్లాన్ చేస్తున్నారు, దీన్ని స్టేట్ వైడ్ ఇష్యూ చేయడానికి చూస్తున్నారు. నేను ఒకటే మాట చెప్పాను ఎస్పీ గారికి, అమ్మ అందులో ఎవరున్నా ఇన్వాల్వ్ అయ్యారు అన్నా ఇమ్మీడియట్ గా వాళ్ళు మాత్రం మీరు టేక్ ఓవర్ చేసుకోండి, కంపల్సరిగా మీ కస్టడీలోకి తీసుకోండి, ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయండి, నాకు మీకు 2 గంటలు ఇస్తున్నా, నాకు ఎవరు చేశారు అనేది ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని చెప్పారు. అప్పటికే ఏం చేశారు, ఎర్లీ మార్నింగ్ 3వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 2 గంటలకి అక్కడ ఉన్న చిన్న షాప్ తగలబడింది. ఆ తగలబెట్టింది ఎవరు అన్నది ఎన్నో రోజులు పడుతుంది, అది కూడా బయటకు వచ్చేస్తుంది, అందులో కూడా ఎక్కడా కూడా అనుమానం లేదు. తగలబడిపోయిన అది కాస్త అంబేద్కర్ స్టాట్యూని తగిలి అంబేద్కర్ స్టాట్యూ కూడా కొంత భాగం దెబ్బతినింది. అంబేద్కర్ స్టాట్యూని కూడా తగలబెట్టడానికి ఈ ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఆ కార్యక్రమం జరిగిన తర్వాత ఇమీడియట్ గా ఎవరైనా ఏం చేస్తారు, పోలీసులకి ఎవరికొకరికి ఇన్ఫార్మ్ చేస్తారు. కొంత టైం డ్రామా నడిచింది, ఆ వీడియోలు తీసుకున్నారు, ఆ వీడియోలు తీసి సాక్షి పేపర్ కి మిగతా వాళ్ళ గ్రూపుల్లోనే నెట్టుకున్నారు. తర్వాత ఆరాంగా 3:30కో ఎప్పుడో 112కి మా సిఐకి ఫోన్ చేశారు, మా సిఐ తర్వాత 112కి ఫోన్ చేశారు. ఇమీడియట్ గా తెలిసిన తర్వాత ఎదుర్కొప్పే ఎస్హెచ్ఓ ఇక్కడికి రావటం, ఎంక్వైరీ మొదలు పెట్టడం జరిగింది. ఇంకా 6:30 అవుతుంది, 6:30కి ధర్నాకి కూర్చున్నారు. చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళందరినీ కూడా రప్పించి ఇక్కడ ధర్నాకి కూర్చొని, ఇక్కడున్న సతీష్ నాయుడు అని తెలుగుదేశం పార్టీ అతనే చేశాడు ఇదంతా, సో అతన్ని మీరు అర్జెంట్ గా అరెస్ట్ చేస్తారా లేదా అని చెప్పి ఇక్కడ ధర్నాకి కూర్చునే పరిస్థితి. తర్వాత విచారణ జరిగిన తర్వాత నిజాలు బయటకు వస్తాయి. మీరు టెక్నికల్ గా కూడా ఒక్కసారి సిడిఆర్లు, ఫోరెన్సిక్ వాళ్ళు ఇమీడియట్ గా 10:10:30 కల్లా ఫోరెన్సిక్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. అన్ని ఇక్కడ సీసీటీవీ ఫుటేజెస్ ఎలా ఉన్నాయి, నియర్ బై సీసీటీవీ ఫుటేజెస్ ఏమున్నాయి, అవన్నీ కూడా సిడిఆర్ల దగ్గర నుంచి మొత్తం అన్ని తీసేసరికి అప్పుడు వచ్చింది అసలు నిజం. ఎంత దారుణమైన కుట్ర పన్నారండి. మరి ఎవలాంటి వారి మీద, అంబేద్కర్ లాంటి విగ్రహం మీద అంబేద్కర్ లాంటి పదాన్ని ఉపయోగించుకొని మీరు రాజకీయాలు చేద్దాం అనుకుంటారా? బయటకు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా అతనే చేశారండి. ఎంత డ్రామా నడిచిందో తెలుసా మీకు లోపల? ఎవరైతే కాలిపోయిందో ఆ కాలిపోయిన తాలూకా ఆవిడని వాళ్ళు ప్రలోభ పెడతారు,
నువ్వు గనక సతీష్ నాయుడే కాల్ చేసాడని చెప్తే నీకు పర్మనెంట్ గా ఒక కొట్టు పెట్టిస్తాను, నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పి అమ్మాయిని ప్రలోభ పెడతారు. ఆ అమ్మాయి ద్వారా అదే ముక్క చెప్పిస్తారు పోలీసులకి, మళ్ళీ వాళ్ళు అదే మాట్లాడతారు. దీనికి తోడు డిప్యూటీ సీఎం గా చేసిన నారాయణ స్వామి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరుగుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. దయచేసి క్షమించండి, ఎందుకంటే నేను ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది. ఒక వయసులో పెద్దాడిని నేను గౌరవించాలి, కానీ ఇలాంటి మాట నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే అంబేద్కర్ ఉంటేనే ఈ రోజు ఇక్కడ నుంచి మేమందరం ఉన్నాము. అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చి మాకు హక్కు ఇచ్చారు కాబట్టి ఈ రోజు మీ ఎమ్మెల్యేలు గారు నుంచొని నువ్వు డిప్యూటీ సీఎం అయినా, నేను ఇక్కడ హోమ్ మినిస్టర్ అయినా, ఇక్కడ ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలైనా మేమందరం కూడా అంబేద్కర్ గారు ఇచ్చిన భిక్ష, అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యాంగం పట్ల మనకు వచ్చిన హక్కు. అటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలబెట్టేసి దాని ద్వారా రాజకీయం చేద్దాం అనుకుంటే నువ్వు సరాసరి వచ్చి ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని మాట్లాడడం మానేసి ఇక్కడికి వచ్చి కూర్చొని రాజకీయం చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు చేశారు కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయండి అని పోలీసులకు ఇన్స్ట్రక్ట్ చేసే పరిస్థితి. రాజకీయ ముసుగులో నేరస్తులు చాలా మంది మన మధ్యలోనే ఉన్నారు. దానికి నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. ఆ రాజకీయ ముసుగు అన్నది కనుక